మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు పాప కోలుకుంటుంది ఎంతప్పటికి చేతులు రూపాయలు లేదు అనకూడదు, కానీ మేము భోజనం చేయడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నాం సార్. మీరే ఆదుకోవాలి అలాగోలా. ఇంట్రాక్రేనియల్ హెమరేజ్ బ్రెయిన్ స్ట్రోక్తో వచ్చారనమాట మన దగ్గరికి. సో ఆల్మోస్ట్ 1 month ఎల్స్వేర్ ట్రీట్మెంట్ తీసుకొని ఫర్దర్గా ఆమె హోమ్ టౌన్ ఇదని ఇంకా ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ట్రీట్మెంట్ సైడ్ నుంచి అయితే ఆల్మోస్ట్ 24 hours ఒక స్టాఫ్ నర్స్ తనకే అలాట్ చేసేసాం. ఎందుకంటే అంత యంగ్ అమ్మాయికి మరి ఆ మాత్రమైనా ప్రొవైడ్ చేయలేకపోతే రికవర్ అవ్వడానికి చాలా కష్టం. వాళ్ళు రూమ్ ఫ్రీగా ఇవ్వగలరు, ట్రీట్మెంట్ వచ్చి ఇవ్వగలరు, చెప్పగలరు అన్నీ. కానీ మిగతా విషయాల్లో ఎవరు అవకాశం ఉన్నారు, దాతలు ఎవరుంటే అమ్మాయిని ఆదుకుంటారని మేము ఆశిస్తున్నాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు శ్రీకాకుళంలో ఒక యథార్థ ఘటన, ఒక మనసు కదిలే పరిస్థితిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఏంటంటే క్లియర్గా చెప్తున్నాను వినండి. మట్టిలో మాణిక్యం. సో ఈరోజు మట్టిలో కలిసిపోబోతుందా అంటూ హృదయాల్ని కలిచివేసినటువంటి ఒక ఘటన. చదువుల్లో టాప్, 10th లో 574 మార్కులు సాధించి IIITలో నూజివీడు కాలేజీలో ఒక మంచి ర్యాంక్ని సంపాదించు, అదే IIITలో కాలేజ్ టాపర్గా నిలిచిన అమ్మాయి క్లాస్ రూమ్లో ఉండాల్సిన రోజు ఈరోజు హాస్పిటల్ ఐసీయూలో ఉన్నది. దీనికి కారణం ఏంటి అంటే అనుకోని పరిస్థితి. December 19, 2024లో సడన్గా తన బ్రెయిన్లో వచ్చినటువంటి ఒక బ్రెయిన్ స్ట్రోక్ వలన కుప్ప కూలిపోయి, అదే రోజు కాలేజ్ సిబ్బంది వెంటనే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చికిత్సని వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితులను తెలుసుకొని పేదరికాన్ని తెలిసి కాలేజే ఒక 3,50,000 రూపాయలు సమకూర్చి మరుసటి రోజు December 20, 2024న ఆపరేషన్ చేయించడానికైతే చేశారు. అయితే వాళ్ళ ప్రయత్నం వృధా కాకూడదని అక్కడి నుంచి అవుతున్న ప్రతి ఖర్చుకి వీళ్ళు పేదరికం తట్టుకోలేక ఉంటుందని తెలుసుకుని ప్రభుత్వాన్ని అయితే ఆశ్రయించడం జరిగింది తల్లిదండ్రులు. అయితే సకాలంలో స్పందించినటువంటి ప్రస్తుత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ముగ్గురు కూడా సకాలంగా స్పందిస్తూ సీఎం నిధుల నుంచి 12 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడితో ఆగలేదండి. ఇంకా అమ్మాయి పరిస్థితి క్షీణించడం జరిగింది. ఆ అమ్మాయి ఇంకా కోమాలోనే ఉంది. అయితే తట్టుకోలేని పరిస్థితులు, ఆర్థిక స్థితుల్లో లేనటువంటి కుటుంబము ఈరోజు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో శ్రీకాకుళం అయితే తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడే తిరిగింది ఒక మలుపు. శ్రీకాకుళంలో ధరణి హాస్పిటల్ తన ఉదార స్వభావాన్ని చాటుకుంటూ ముందుకు వచ్చి అమ్మాయికి అయినటువంటి ఈ హాస్పిటాలిటీకి అయినటువంటి ఖర్చు ఎటువంటివి చెల్లించాల్సిన అవసరం లేదు, కేవలం మందులకు మాత్రమే పెట్టుకోండి అంటూ ఆ కుటుంబానికి చేయూతనిస్తూ ఈ రోజుకి 20 రోజులుగా హాస్పిటల్లోని అమ్మాయిని అయితే చూసుకుంటున్నారు. అటువంటి అమ్మాయి యొక్క పరిస్థితినే ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్. మీరు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం, తన పేద కుటుంబానికి, ఆ అమ్మాయికి ఎటువంటి ఆర్థిక పరిస్థితులు బాగాలేని అమ్మాయికి మీ హాస్పిటల్లో పిలిచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో అసలు అమ్మాయి పైకి ఈరోజు మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పొజిషన్లో వచ్చింది? అమ్మాయి అనుష అమ్మాయి ఆల్మోస్ట్ ఇంట్రాక్రేనియల్ హెమరేజ్ బ్రెయిన్ స్ట్రోక్తో వచ్చారనమాట మన దగ్గరికి. సో ఆల్మోస్ట్ 1 month ఎల్స్వేర్ ట్రీట్మెంట్ తీసుకొని ఫర్దర్గా ఆమె హోమ్ టౌన్ ఇదని ఇంకా ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట. వచ్చేటప్పుడు ఆమె డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ కింద అడ్మిట్ అయ్యారు. సో వచ్చినప్పుడు కండిషన్ అదంతా కూడా న్యూరాలజిస్ట్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ 24/7 ఫాలో అవుతున్నారనమాట. సో డాక్టర్ ఎంనార్ అని న్యూరాలజిస్ట్ చూస్తున్నారు. మేడం ఒకసారి కండిషన్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే. అయితే మేడం గారితో మాట్లాడే ముందు ఫస్ట్ మీకు మరోసారి హ్యాట్స్ ఆఫ్. కారణం ఏంటంటే అసలు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో కానీ వాళ్ళతో మాట్లాడాం ఫస్ట్ మీ దగ్గర రాకముందు కూడాను. మీ హాస్పిటల్ నుంచి ఆ అమ్మాయికి ఎటువంటి డాక్టర్స్ కన్సల్టేషన్స్ లేవని చెప్తున్నారు. ఎటువంటి ఆ ఐసీయూ ఛార్జెస్ కానీ రూమ్ ఛార్జెస్ అవేవి లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నారంటున్నారు. నిజంగా సుమన్ టీవీ నుంచి మా ప్రేక్షకుల నుంచి మరోసారి హ్యాట్స్ ఆఫ్ సార్. మేడం నమస్తే.
సో ఇప్పుడు అనూష పొజిషన్ ఏంటి? ఆ అమ్మాయి ఈరోజు ఐసీయూలోనైతే అలా ఉంది కదా! అసలు ఆ అమ్మాయి ఎలా ఉంది? కోమా పొజిషను అసలు మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉండేది? అనుష 17 ఇయర్స్ పాప తను. యాక్చువల్లీ తనకి ఇలా అవ్వడమే దురదృష్టకరం. సివియర్ ఇంట్రాసెరిబ్రల్ బ్లీడ్ విత్ మిడ్ లైన్ షిఫ్ట్ అంటాం. అంటే ఏంటంటే ఇమీడియట్ సర్జరీ చేయాల్సిన కండిషన్ అది. వాళ్ళు చేశారు కూడా, విజయవాడలో చేశారు. ఇక్కడ షిఫ్ట్ అయ్యే టైంకి మన దగ్గరికి కామా స్టేజ్లో ఉంది. GCS 3 అంటాం. వెంటిలేటర్ మీద షిఫ్ట్ అయింది తను. మన దగ్గరికి వచ్చినప్పటికే సివియర్ ఫీవర్స్ కూడా రన్ అవుతున్నాయి, బాగా ఇన్ఫెక్టెడ్గా ఉంది. ఎప్పుడైతే మనం పేరెంట్స్ కన్సెంట్ తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామో ఒక 1 వీక్ టు 10 డేస్కి చిన్న హోప్ స్టార్ట్ అయ్యాయి. అంటే తను రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసింది ట్రీట్మెంట్కి. నెమ్మదిగా వెంటిలేటర్ మీద నుంచి వీన్ ఆఫ్ చేసాం. ఇప్పుడైతే రూమ్ ఎయిర్ మీద ఐ ఓపెనింగ్, స్పాంటేనియస్ ఐ ఓపెనింగ్ కూడా డెవలప్ అయింది. అండ్ మనం కూడా ఒక హాస్పిటల్ సైడ్ నుంచి, మన ధరణి హాస్పిటల్ సైడ్ నుండి అయితే ₹1 కూడా మనం ఛార్జ్ చేయట్లేదు తనకి. ధరణి హాస్పిటల్లో ఓన్లీ వాళ్ళకి ఫార్మసీ వరకు మాత్రమే, అది కూడా ఇంకా మ్యాక్సిమం పాసిబుల్ కన్సెషన్ మీద నీడెడ్ కనుక అది మాత్రమే వాళ్ళకి తీసుకోమని చెప్పాం. ట్రీట్మెంట్ సైడ్ నుంచి అయితే ఆల్మోస్ట్ 24 అవర్స్ ఒక స్టాఫ్ నర్స్ తనకే అలాట్ చేసేసాం. ఎందుకంటే అంత యంగ్ అమ్మాయికి మరి ఆ మాత్రమైనా ప్రొవైడ్ చేయలేకపోతే రికవర్ అవ్వడానికి చాలా కష్టం. ఈ స్టేజ్లో వచ్చినప్పుడు మీద 1 మంత్ అయింది ఆల్మోస్ట్. ఇక రేపటికి 1 మంత్ అవుతుంది. GCS 3 నుండి ఇప్పుడు GCS 8 వరకు తీసుకురాగలిగాం. కాకపోతే ఆమెకి ఎలాంటి సైట్ బ్లీడ్ అయిందంటే తనకి ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి. సో పేషెంట్ని వదిలేయలేం. ఐసీయూ కేర్ తనకి డెఫినెట్ నీడ్ ఉంది. అండ్ ట్రెక్యోస్టమీ మీద ఉంది కనుక సక్షన్ చేస్తూ ఉండాలి. ఈ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడల్లా సెన్సోరియంలో ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ ఉండాలి మనం, నీడ్ని బట్టి. టెంపరేచర్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో పేరెంట్స్ కన్సెంట్ ఉంటే నెక్స్ట్ కొన్ని మంత్స్ టుగెదర్ ఈ ట్రీట్మెంట్ ప్రొలాంగ్ అవుతుంది. ఇది 1 డేతో తెలియదు కాదండి. ఎందుకంటే వచ్చినప్పుడైతే అసలు హోప్స్ లేవు పేషెంట్ మీద. ఇప్పుడు తను రెస్పాండ్ అవుతుంది కనుక ఇంకొంచెం ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ని గుర్తుపట్టి మాట్లాడగలిగేలా అయినా ఉంటే అది వాళ్ళ పేరెంట్స్కి కూడా బెటర్ హీలింగ్. అది చేయడానికే చూస్తున్నాం. వీఆర్ కంటిన్యూ ద ట్రీట్మెంట్. ఈ పాపని ఎమర్జెన్సీ మెడిసిన్లో రవితేజ సార్ చూస్తున్నారు. సార్కి కూడా ఒకసారి కండిషన్ మీద ఐడియా ఉంది, ఒకసారి మాట్లాడండి సార్. ఇప్పుడు మేడం చెప్పినట్టయితే అమ్మాయి పొజిషన్ సెమీ కాన్షియస్లో ఉంది. వచ్చేటప్పటికైతే కంప్లీట్ కోమాలో ఉన్నారు. ఇప్పుడు నుంచి రికవరీ అవుతుంది కానీ చాలా స్లోగా అవుతుంది. అంటే 2 రోజుల్లో ఎక్స్పెక్ట్ చేసేది 2 వారాలు పడుతుంది. ఏంటంటే ఇది ఎన్ని నెలలకైనా అవ్వచ్చు, మనం చెప్పలేం. ఫైనల్గా అయ్యేది కొంతమంది ఇలాంటి స్టేట్లో ఉండేసరికి కొంతమంది క్రచెస్ పట్టుకొని నడవగలరు, కొంతమంది వీల్ చైర్లో ఉంటారు, కొంతమంది బెడ్ మీదే ఉండిపోతారు. అది ఏ స్టేటో మనం చెప్పలేం. కానీ ఆ స్టేట్కి వచ్చేలోపు మనం బాడీకి కంప్లీట్ న్యూట్రిషన్ ఇవ్వాలి, ఫిజియోథెరపీ చేయాలి, నర్సింగ్ కేర్ చేయాలి. అమ్మాయికి ఇక్కడ గొంతు దగ్గర ఒక పైప్ ఉంది. కంప్లీట్గా వాంత్ వచ్చినా కానీ లంగ్స్ బ్లాక్ అవ్వకూడదని అది కంప్లీట్గా సక్షన్ అవన్నీ చేస్తున్నారు. ఇంత కంప్లీట్ నర్సింగ్ కేర్ మనం ఆవిడ బాడీని కాపాడుతూ రావాలి. ఆవిడకి ఎప్పుడైతే బ్రెయిన్ బెటర్ అవుతుందో అది టేక్ ఓవర్ తీసుకుంటుంది. దానికి మనకు కొంచెం టైం పడుతుంది. మేము బయట నుంచి ఇస్తున్నాం కానీ తన కంప్లీట్గా అంత బ్యాడ్ స్టేట్ నుంచి ఇక్కడ దాకా వచ్చిందంటే చాలా మిరకల్. తనకు కూడా చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది కాబట్టి మనం దాన్ని ఇంకా సపోర్ట్ చేయడానికి బయట నుంచి అన్ని చేస్తున్నాం. అనూష ఈరోజు ఇంకా ప్రాణాలతో ఉండడానికి ముఖ్య కారణం శ్రీకాకుళంలో ఉన్నటువంటి ధరణి హాస్పిటల్. అయితే ఈ ధరణి హాస్పిటల్ యాజమాన్యం కానివ్వండి, మేనేజింగ్ డైరెక్టర్ కానివ్వండి, న్యూరో సర్జన్ అయినటువంటి మేడం గారు కానివ్వండి, అందరూ కూడా ఫస్ట్ స్పందిస్తూ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనగానే ఎటువంటి ఛార్జీలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఫ్రీ ఆఫ్ ట్రీట్మెంట్ అంటూ తన హాస్పిటల్లో పెడుతూ వాళ్ళ హాస్పిటల్లోనే చేర్పించి నేటికి 30 రోజుల నుంచి ఎటువంటి ఛార్జెస్ కానీ ఏమీ లేకుండా ఫ్రీగా అయితే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు ధరణి హాస్పిటల్ అండ్ మేనేజ్మెంట్ అనే సుమన్ టీవీ నుంచి సగౌరవంగా గర్వంగా అయితే నేను చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా ఒకసారి ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఏం జరిగింది, అమ్మాయి పొజిషన్ ఏంటి, ఇక్కడ మీరు ధరణి హాస్పిటల్ తీసుకొచ్చారు, ఇక్కడ ఎలా ఉంది ట్రీట్మెంట్, ఎలా ఉంది? విజయవాడ నుండి హాస్పిటల్ నుండి వచ్చేస్తున్నామని చెప్పి రాజు అనే వాళ్ళ పేరెంట్ మొత్తం మనకి బాగా తెలుసు. ఆయన చెప్పారన్నమాట, కానీ నీకు డాక్టర్లు అందరూ బాగా తెలుసు కదా, ఒకసారి ఏమైనా అవకాశం ఉంటే అమ్మాయికి ఏమైనా హెల్ప్ చేయగలిగితే చూడు, పరిస్థితి అయితే ఏమీ చేయలేని పరిస్థితి. ఏం చేద్దామంటే కరెక్ట్ పండగ ముందు ఏం చేద్దాం, అన్నీ ఎక్కడికి వెళ్ళినా అమ్మాయికి ఐసీయూ కేర్ అవసరం. అమ్మాయి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నప్పుడే వెంటిలేటర్ మీదే షిఫ్ట్ అవ్వాలి. కండిషన్ బాగోలేదు, మధ్యలో వదులుకోలేము, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు నాకు తెలిసిన సాధన హాస్పిటల్లో ఉన్న డాక్టర్ రవితేజ ఎమర్జెన్సీ డాక్టర్ గారు కాంటాక్ట్ చేశాను. డాక్టర్ గారికి వెళ్ళి చెప్పేసరికి ఏం చేద్దాం, మన దగ్గర పెడదామంటే
అనుకున్న లోపల న్యూరో పేషెంట్ కూడా అవసరం ఉంది మనకి. ఇంకా ధరణి హాస్పిటల్ ఫ్రెండ్ మాట్లాడుతున్నా ఒకసారి అని చెప్పేసి డాక్టర్ గారు రవితేజ గారు వచ్చి ధరణి హాస్పిటల్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు వీళ్ళకి ఏమి ఎఫెక్టబుల్ కాదు, ఏం చేద్దాం అని అంటే వాళ్ళు ఫార్మ్స్ అయినా కొన్ని పెట్టుకెళ్తే మనకు కొంత హెల్ప్ చేయగలం, తర్వాత వాళ్ళ ఇష్టం అని చెప్పి వాళ్ళు స్పందించారు. నా మాటకైతే గౌరవించడం జరిగింది బాగా. అక్కడ నుండి షిఫ్ట్ చేసి వెంటిలేటర్ అంబులెన్స్ మీద తీసుకొచ్చారు. ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. హాస్పిటల్ సిబ్బంది పండగ టైంలో ఎవరు లేకపోయినా వీళ్ళు డ్యూటీలు చేస్తూ చాలా సపోర్ట్ చేశారు అమ్మాయిని. తీసుకొచ్చిన తర్వాత రికరెంట్గా ఫీవర్ రావటం, అమ్మాయి కొద్దిగా ఇబ్బంది పడడం జరిగింది కొద్ది రోజుల పాటు. ఆ టైంలో వాళ్ళు సొంతంగానే స్పందించి వీళ్ళు మెడికేషన్స్లో కొద్దిగా ఇబ్బందులు పే చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసి తర్వాత మీరైనా కట్టండి ఫార్మసీకి అని చెప్పి వాళ్ళు సపోర్ట్ బాగా చేశారు. అంటే వాళ్ళ సపోర్ట్కి ఎప్పటికీ వాళ్ళు రుణం అంటే నా మాట గౌరవించారు. చాలా బాగా వాళ్ళు ఎప్పటికీ హెల్ప్ చేస్తున్నారు. తల్లిదండ్రులు వాళ్ళు చాలా పూర్ అని చెప్పేసి మన రాజుగారు అయితే చెప్తున్నారు. అది కనుక్కున్న తర్వాత నాకు అదే చెప్పారు. ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది కానీ ట్రీట్మెంట్ అమ్మాయి పొజిషన్ బ్యాడ్ కండిషన్ ఎప్పటికీ రికవర్ అవుద్దా అనేది చెప్పలేని ఎదురు చూపులతో ఉండడం జరుగుతుంది. ప్రెజెంట్ ఫార్మసీ కూడా కనీసం వాళ్ళు లాస్ట్ ఫైనల్ అనమాట. ఇంకా ఫార్మసీ కూడా ఎఫర్టబుల్ చేయలేని పరిస్థితులు ఇప్పుడు బాధపడుతున్నారు. వాళ్ళ ఫార్మసీని కనీసం మినిమమ్ మెడికేషన్స్, అమ్మాయికి ఒక ఫుడ్ న్యూట్రిషను, హెల్దీ న్యూట్రిషన్ ఇవ్వాలి, ప్రోటీన్ ఫుడ్ బాగా అందాలి. ఆ ఫుడ్ కూడా ఎఫర్టబుల్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అవకాశం ఉంటే సుమన్ టీవీ వాళ్ళు దీన్ని స్పందించి అమ్మాయిని మీరు నేరుగా చూశారు, పరిస్థితులను అవగాహనలో పెట్టుకుని చూస్తున్నారు. ఆ భగవంతుడు మీ ద్వారా ఈ అమ్మాయికి దగ్గర పంపించినట్లున్నారు. అవకాశం ఉంటే మీ సుమన్ టీవీ ద్వారా అమ్మాయికి ఏమైనా ఫైనాన్షియల్గా ఏమైనా దాతలు ఉంటే అమ్మాయికి అందజేస్తారని అనేసి, అమ్మాయి ఫుడ్ న్యూట్రిషన్ మెడికేషన్ కానీ కొన్ని ఉంటే అమ్మాయి ఎలాగుంటుంది అనేది అది దైవ నిర్ణయం. అమ్మాయి విల్ పవర్తో ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికి అమ్మాయి కూడా విల్ పవర్తో బాగానే ఇదవుతుంది, రెస్పాండ్ అవుతుంది. రోజు రోజుకి ఒకసారి డౌన్ అవుతుంది. అది ఏ పరిస్థితి జరుగుతుందో తెలియదు కానీ చూస్తుండగా విడిచిపెట్టుకోలేక ప్రయత్నం జరుగుతుంది. దానికి డాక్టర్స్ అయితే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ మిగతా విషయాలంటే వాళ్ళు ఏమీ చేయలేక, వాళ్ళు రూమ్ ఫ్రీగా ఇవ్వగలరు, ట్రీట్మెంట్ వచ్చి ఇవ్వగలరు, చెప్పగలరు అన్నీ. కానీ మిగతా విషయాల్లో ఎవరు వాళ్ళు ఎంతకు చేయగలరు, మేము కూడా వాళ్ళని అడిగే పరిస్థితి మాకు కూడా మనసు అంగీకరించట్లేదు. అవకాశం ఉన్నవారు దాతలు ఎవరుంటే అమ్మాయిని ఆదుకుంటారని మేము ఆశిస్తున్నాను. అనూష ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. అదిగోండి చూడండి వాళ్ళ తల్లి. అమ్మ అసలు ఏమైంది, ఎలా జరిగింది, మీకు ఏంటి ఎప్పుడు తెలిసింది ఈ విషయం? పాప కాలేజీ నుండి వస్తుంది సార్. కాలేజీ నుండి వచ్చాకంటే హాస్టల్కి వచ్చిందట. హాస్టల్కి వచ్చాక మెస్కి భోజనంకి రావేటనంటే వస్తానని ఫ్రెండ్స్తో అన్నది సార్. నాకు ఏటో కానీ ఎక్కువ తలనొప్పి వచ్చేస్తుంది, తీవ్రత తలనొప్పి వచ్చేస్తుంది అని అనగానే అంటే ఆ ఫ్రెండ్స్ ఒళ్ళోనంటే మీరు చేరబడ్డదట. చేరబడిన వెంటనే గోబుల్ సౌండ్ వచ్చేసిన వెంటనే పిట్స్ వస్తుందట సార్. పిట్స్ వచ్చిన వెంటనే అక్కడ హాస్పిటల్లో తీసుకెళ్తే అంటాం విజయవాడ హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పారట. వెంటనే సార్లు అంటాం విజయవాడ హాస్పిటల్ తీసుకొని వెళ్తేప్పటికి అక్కడ 3 వాంతులు అయ్యాయంట. స్కానింగ్ తీశారు సార్. స్కానింగ్ తీసిన వెంటనే అమ్మాయికి బ్రెయిన్లో నరాలు కట్టాలి, ఇమీడియట్గా బ్రెయిన్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. మాకంటూ సార్లు ఫోన్ చేసి మీ అమ్మాయికి ఇలా ఉంది, మామూలుగా ఉందని ఫోన్ చేశారు. నెక్స్ట్ అంటూ ఇలా బ్రెయిన్ ఆపరేషన్ అని చెప్పారు. చెప్పిన వెంటనే మాకు ఏడు చేయాలో తెలియదు. మాకు ఆ రోజు మాత్రం మా చేతుల్లో 1000 రూపాయలు తప్పించి ఎక్కువ లేదు సార్. ఆ సార్లే మాకు దేవుళ్ళగా ఆ రోజు ఆదుకున్నారు. ఆల్పు కట్టి ఆ ఆపరేషన్ కూడా చేయించారు సార్. చేయించేసిన తర్వాత అంటే సీఎం సార్ దగ్గరికి ఆ డబ్బులు సార్లేదంటే సార్లు పట్టుకొని వెళ్ళారు. సీఎం సార్ సాయం చేశారు. ఇప్పటికి ఇక్కడికి ఈ పరిస్థితులు ఇక్కడికి వచ్చాం. అక్కడ డబ్బులు చాలక ఇక్కడికి వచ్చాం. ఈ హాస్పిటల్లో జాయిన్ చేసాం. అందరూ ఆదుకుంటారు. మా ఆర్థిక పరిస్థితి సార్. నిరుపేదలు ఇల్లు కూడా మాకు లేదు సార్. అది ఇంట్లో ఉంటున్నాం. చదువు బాబు మానిపించి పనిలో పెట్టుకున్నాం. మా ఆయన పనికిరాడు సార్. మా ఇద్దరమే కష్టపడుతున్నాం. ఫోన్లే పాప బాగా చదువుకుంటుంది అంటప్పటికి భగవంతుడు ఈ పరిస్థితి ఇచ్చాడు. ఇప్పుడు పాప కోలుకుంటుంది అంటప్పటికి చేతుల రూపాయి లేదు అనకూడదు కానీ మేము భోజనం చేయడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నాం సార్. మీరే ఆదుకోవాలి అలాగోలా. చూశారు కదా, హృదయాల్ని కలిచివేసినటువంటి వార్త. ఈరోజు బాగా చదువుకొని తన తల్లిదండ్రుల్ని ఉన్నతమైనటువంటి స్థానాల్లోని కూర్చోబెట్టి బాగా చూసుకుంటుంది అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తల్లి కడుపు కోత ఈరోజు తన మందులకి కూడాను డబ్బులు లేని పొజిషన్లో, తినడానికి తిండి లేక ఈ హాస్పిటల్ ధరణి హాస్పిటల్, కేవలం ధరణి హాస్పిటల్ వారు తీసుకున్నటువంటి ఒక ఉదారమైనటువంటి నిర్ణయంతో ఇంకా ప్రాణాలతో బ్రతుకున్నటువంటి అనూషని ఖచ్చితంగా దాతలు ఎవరైనా ఉంటే సంప్రదించి నేరుగా వాళ్ళకే సంప్రదించి ఆర్థిక సాయం కోరుకుంటారని సుమన్ టీవీ నుంచి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
ఇప్పుడు పాప కోలుకుంటుంది అంటే ఇప్పుడు చేతులు రూపాయలు లేదు అనకూడదు, కానీ మేము భోజనం చేయడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నాం సార్. మీరే ఆదుకోవాలి అలాగోలా. ఇంట్రాక్రేనియల్ హెమరేజ్ బ్రెయిన్ స్ట్రోక్తో వచ్చారనమాట మన దగ్గరికి. సో ఆల్మోస్ట్ 1 month ఎల్స్వేర్ ట్రీట్మెంట్ తీసుకొని ఫర్దర్గా ఆమె హోమ్ టౌన్ ఇదని ఇంకా ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ట్రీట్మెంట్ సైడ్ నుంచి అయితే ఆల్మోస్ట్ 24 hours ఒక స్టాఫ్ నర్స్ తనకే అలాట్ చేసేసాం. ఎందుకంటే అంత యంగ్ అమ్మాయికి మరి ఆ మాత్రమైనా ప్రొవైడ్ చేయలేకపోతే రికవర్ అవ్వడానికి చాలా కష్టం. వాళ్ళు రూమ్ ఫ్రీగా ఇవ్వగలరు, ట్రీట్మెంట్ వచ్చి ఇవ్వగలరు, చెప్పగలరు అన్నీ. కానీ మిగతా విషయాల్లో ఎవరు అవకాశం ఉన్నారు, దాతలు ఎవరుంటే అమ్మాయిని ఆదుకుంటారని మేము ఆశిస్తున్నాం.